ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒకసారి మీ అందరికీ వందనాలు. మీ ఓపిక్కి మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా ఓపికగా చాలా చక్కగా వింటూ వస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దైవ సేవకులు సిద్దిపేట ప్రకాష్ గారు ఈ పూట మనతో ఉంటారు. వారు ఉండడం చాలా సంతోషం. వారి మాటలు వినే ముందు మరొకసారి ఉదయం నేను మీకు చెప్పినటువంటి మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. సహజంగా నాకు ఎక్కువ మతిమరుపు, నేను మర్చిపోతూ ఉంటాను. అందుకని నేను జ్ఞాపకం చేసుకుంటూ మీకు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటూ పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్పిన మాటను ఆధారంగా చేసుకుని నా 4 ప్రసంగాలు ఉంటాయి అని నేను మీతో చెప్పాను. ఉదయం కొన్ని విషయాలు మీతో చెప్తూ వచ్చాను. అంటే అసలు సైనికుడు అనగా ఎవరు అనే దాని గురించి నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, సైనికుడు అంటే ఎన్నుకోబడిన వ్యక్తి. సైనికుడు అంటే తర్ఫీదు పొందినటువంటి వ్యక్తి. సైనికుడు అంటే పోరాట పటిమ గల వ్యక్తి. అంటే పోరాడగలిగిన వ్యక్తా కాదు, అసలు ఆ తత్వము ఉందా లేదా అనే దాని గురించి. సో ఈరోజు ఈ పూట సైనికుని యొక్క లక్షణాలను క్లుప్తంగా నేను మీ ముందు తీసుకుని వస్తాను. నా ముందున్నటువంటి 40-45 మినిట్స్లో మీ ముందు ఈ మాటలు ఉంచాలని, అంటే బహుశా 7 కల్లా నేను నా మాటలు ముగించి దైవ సేవకులకు ఈ సమయాన్ని అప్పగిస్తాను. ముందేమో అసలు సైనికుడు ఎవరు అంటే ఆ వ్యక్తి తప్పకుండా ఎన్నుకోబడిన వ్యక్తి అయి ఉంటాడు. అలానే క్రీస్తు యొక్క సైనికులుగా మనందరం ఎన్నుకోబడినటువంటి వారు. రెండవదిగా, సైనికుడు అవ్వాలి అంటే అతనికి తప్పకుండా తర్ఫీదు కావాలి. మనందరం కూడా వాక్యము, ప్రార్థన, సహవాసము ద్వారా తర్ఫీదు పొందుతూ ఉంటాం. మూడవదిగా, మనము ఈ లోకంలో ఉన్నంతకాలం ఫైటర్స్గా, అంటే పోరాడే వ్యక్తిత్వం కలిగి ఆకాశ మండలమందు పనిచేస్తున్నటువంటి దురాత్మల సమూహంతో మనం ఫైట్ అని గుర్తెరిగి మనం ముందుకు వెళ్ళాలి. రెండవదిగా మనం చెప్పుకునేది ఏంటంటే సైనిక లక్షణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, సైనికుడు సైన్యంలో చేరిన తర్వాత కొన్ని లక్షణాలను తప్పక అలవర్చుకోవాలి. అలవర్చుకున్న తర్వాత వాటిని జీవితాంతం పాటించాలి. అంటే ఆ సైనికుడిగా తను వర్క్ చేసినంతకాలం వాటిని కొనసాగించాలి. ఒకవేళ శిక్షణలో ఉన్నప్పుడు, ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాటిని అలవర్చుకొని తర్వాత విడిచిపెడితే కుదరదు. అప్పుడు అతడు సైనికుడిగా పనికిరాడు. పోలీస్ ట్రైనింగ్లో అలవర్చుకున్న విషయాలన్నీ పోలీస్ అయిన తర్వాత పాటించినా పాటించకపోయినా చెల్లుతుందేమో, కానీ మిలిటరీలో ఆ విషయాలు కుదరవు. ఏమంటే మోస్ గారు, నేను సరి చెప్తున్నానా? ఎందుకంటే మీరు ఆల్రెడీ సైనికులు కాబట్టి ఒకవేళ మేము కరెక్ట్ కాకపోతే మీరే సరి చేయాలి. ట్రైనింగ్లో ఏమైతే నేర్చుకున్నాడో అతను సైనికుడు అయిన తర్వాత వాటిని కొనసాగిస్తూ ఉండాలి. ఒకవేళ కొనసాగించకపోతే అతడు సైనికునిగా కొనసాగలేడు. అసలు ఈ లక్షణాలు మనలో లేకపోతే, అంటే క్రీస్తు యేసు సైనికుని వలె బ్రతకడానికి నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయాలు మనలో లేకపోతే వాటిని అలవర్చుకొనవలసినటువంటి బాధ్యత ఉందన్నమాట. నంబర్ 1, సైనికుడు శ్రమించుటకు ఇష్టపడతాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏం చేయాలట? శ్రమను అనుభవించుము అని చెప్తున్నాడు. పౌలు, నాకు BMW కారు ఉంది, దానిలో నేను తిప్పుతాను రమ్మను, లేకపోతే విశాలమైనటువంటి షిప్ని నేను క్రొత్తగా కొన్నాను,
దానిలో మంచి ప్రయాణం చేద్దాం రమ్మను, నాకు ప్రైవేట్ జెట్ ఫ్లైట్ ఉంది రమ్మను, లేకపోతే మంచి సముద్ర తీరాన విశాలమైనటువంటి ఇల్లు కట్టించుకున్నాను, యు కమాన్ అండ్ విల్ ఎంజాయ్ అని పిలవట్లేదు. మరేమని పిలుస్తున్నాడు? నాతో కూడా శ్రమ అనుభవించడానికి రా అని ఆహ్వానిస్తున్నాడు. ఈ మాటలు యేసుక్రీస్తు యొక్క మాటల యొక్క ఎకోసులాగా, ప్రతిధ్వనుల్లాగా మనకు అనిపిస్తాయి. ఈ రోజున క్రైస్తవ్యంలో యేసు ప్రభు దగ్గరికి రా, నీకు ఉద్యోగం లేదా, ఉద్యోగం వచ్చింది, నీకు పెళ్ళి అవ్వలేదా, పెళ్ళి అయిపోతుంది, అమ్మాయిలకి తక్కువ కట్నంతో, అబ్బాయిలకి ఎక్కువ కట్నంతో పెళ్ళళ్ళు అవుతాయి. పిల్లలు పుట్టలేదా, యేసు ప్రభు దగ్గరికి రా, నీకు పిల్లలు పుట్టేస్తారు. ఇవన్నీ జరగవు అని నేను చెప్పట్లేదు. దానికంటే అసలు యేసు ప్రభు వీటిని చెప్పలేదు. ఆయన ఏమని చెప్పారు? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ఈ మాట చాలా జాగ్రత్తగా, ప్రతిదినము, వన్స్ ఇన్ ఏ వైల్ కాదు, అప్పుడప్పుడు, కుదిరినప్పుడు, ఇష్టమైనప్పుడు కాదు, ప్రతిదినము తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అని చెప్పాడు. సిలువ ఎత్తుకుని వెంబడించడం అంటే ఏదో ఒక చిన్న సిలువ చేయించుకుని బంగారంతోనో వెండిలతోనో మెళ్ళలోనో మొల్లోనో వేసుకు తిరగటం కాదు. చాలా సింపుల్గా చెప్పాలంటే బాక్స్ చేయించుకుని తిరగడం అన్నమాట. చచ్చినంత తర్వాత పాతి పెట్టడానికి పెట్టెలో పెడతారుగా. యేసు ప్రభు నన్ను వెంబడించడం ఈజీ టాస్క్ అని చెప్పలేదు. నన్ను వెంబడించడం ఈజీ టాస్క్ అని చెప్పలేదు. ఆయన ఏమని చెప్పాడంటే, ఎవరైనా నన్ను వెంబడించాలి అని కోరుకుంటే, ఇలా చేస్తేనే అది కుదురుతుంది. ఆ తర్వాత నీకు ఉద్యోగం వస్తుందా, ఆరోగ్యం వస్తుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, పెళ్ళి అవుతుందా, పిల్లలు పుడతారా, పంట బాగా పండుతుందా, అసలు ఉన్నది పోతుందా, ఇవన్నీ తర్వాత ఇష్యూస్. వాటన్నిటిని తర్వాత చెప్పుకుందామా. కానీ అసలు ప్రస్తుతం మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఉండాలి అంటే మాత్రం శ్రమను అనుభవించడానికి ఇష్టపడాలి ప్రతి సైనికుడు. ఈ పిక్చర్లో కనిపించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? భుజాల మీద చేతులు వేసుకుని అక్కడ యారా బాగున్నారా, రే మామ బావ అనుకుంటూ వెళ్తున్నారా? దే ఆర్ క్యారింగ్ లోడ్స్. వాళ్ళు బరువు మోస్తున్నారు. మనము శ్రమించడానికి ఇష్టపడాలి. ఇవే మాటలను భక్తుడైనటువంటి పేతురు కూడా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఎడ్ చేస్తాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోనండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట మన ఆయుధం? మీకు పెద్ద కత్తిస్తాను, వచ్చిన వాళ్ళల్లో వేసేయండి అంటే మనకు భలే ఉంటుంది. ఇట్స్ నాట్ ద థింగ్. మన ఆయుధం ఏంటి? క్రీస్తు యేసు శ్రమ పడ్డాడు, అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకోనండి. ఇఫ్ యు వాంట్ టు బీ కంటిన్యూ యాజ్ ఏ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ హ్యావ్ టు విల్లింగ్ టు సఫర్. శ్రమ పొందడానికి నువ్వు ఇష్టపడాలి. శ్రమ అనుభవించుటకు సంశయించువాడు సైనికుడు కాలేడు, క్రైస్తవుడు అంతకంటే కాలేడు. నాకు శ్రమ వద్దండి, పప్పలు మాత్రమే కావాలి, తెప్పలు అయితే నాకు వద్దు అనుకుంటే నీకు తెప్పలు లేకపోతే పప్పలు లేవు. అసలు నువ్వు దాని గురించి కలగూడదు, కనకూడదు. చాలాసార్లు మన ఉద్దేశం ఏంటంటే, ముందు మధ్యాహ్నం ఉదయము దైవ సేవకులు చాలా విస్తారంగా మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన మనం దేని గురించి నన్ను చేస్తున్నామంటే చాలామంది ఫీలింగ్ ఏంటంటే, మనం ఇంతకుముందు చదివినటువంటి సందమామ కథల పుస్తకాలు, విన్నటువంటి కథలు, చూసిన సినిమాలు ఇవన్నీ బుర్రలో మెదులుతూ ఉంటాయి. ప్రార్థించే కొద్దీ భక్తుడు బలవంతుడు అవుతుంటాడు, భగవంతుడు బలహీనుడై
భక్తుడి చేతిలో తోలు బొమ్మ అయిపోతాడు. ఎందుకంటే మనకు అల్లావుద్దీన్ అద్భుత దీపం బాగా తెలుసు. డిష్ అనగానే వస్తాడు, ఎస్ సార్ అని. అరే ఇక్కడ బిల్డింగ్ కట్టరంటే బిల్డింగ్ కడతాడు. అరే దూరంగా వెళ్ళి నిలబడరంటే నిలబడతాడు. ఆడిని పట్టుకురారంటే పట్టుకొస్తాడు. అంటే చాలామంది ప్రార్థన అంటే వారి భావం ఏంటంటే, మనం ఏం చెబితే, మనం బాగా ప్రార్థన చేస్తే దేవుడు మీ దొడ్లో బొడ్డోళ్ళలాగా, అంటే మీ పాలేరులాగా అయిపోయి ఎస్ సార్, ఎస్ బాస్, చెప్పు బాస్ అని మన దగ్గర ఏం ఉండడు. ఇవన్నీ మనం చూసిన సినిమాల్లోనో చదివిన చందమామ పుస్తక కథల్లోనో వీటిల్లో ఉంటాయి. కానీ క్రైస్తవ్యములో మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన చేతిలో బలహీనుడు కాడు. అసలు మన ప్రార్థన ఎందుకంటే, మనము దేవుడి చేతిలోనికి వెళ్ళడానికి, దేవుని చిత్తం మనం చేయడానికి, ప్రభువా నీ చిత్తం ఏంటి నా పట్ల అని ఆయన అడిగి తెలుసుకోవడానికే ప్రార్థన. కానీ ప్రభువా నా చిత్తము నువ్వు నెరవేర్చు అని చెప్పడానికి ప్రార్థన కాదు. ఆయన చిత్తం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ కంటిన్యూ యాజ్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవునిగా కొనసాగాలి అంటే శ్రమను అనుభవించాల్సిందే. ఎందుకని అలా అంటే, క్రైస్ట్ హిమ్సెల్ఫ్, క్రీస్తు స్వయంగా ఈ శ్రమలను అనుభవించాడు కాబట్టి అటువంటి మనసును నువ్వు ఆయుధంగా ధరించుకో అని చెప్తాడు. సైనికుని జీవితంలో శ్రమ ఒక భాగం, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అన్నమాట. పెళ్ళి కాకముందు అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. పెళ్ళైన తర్వాత వీ హ్యావ్ టు అడ్జస్ట్. నేను మా స్టూడెంట్స్కి చెప్తున్నాను, గుణవతి అయిన భార్య దొరుకుట అట్టిది అరుదు అని బైబిల్లో ఉందబ్బాయ్. పెళ్ళి చేసుకోకముందు నీకేమన్నా ఉంటే అది కుదురుతుందా కుదరదా అని వీటన్నిటిని గురించి ఆలోచించాలి. వన్స్ పెళ్ళి అయిన తర్వాత నీకు దొరికింది ఎస్తేర్ లాంటిదైనా యెజబెల్ లాంటిదైనా అడ్జస్ట్ అవ్వడమే. ఇంకా నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్. అలాగే మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి ఒక భాగం. గుండె, లివరు, కిడ్నీలు మన బాడీలో ఎలా పార్టో క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు అనేవి ఒక భాగం అని గుర్తించాలి. వ్యవసాయంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో శ్రమించుటలో అలసత్వం ఉంటే ఆస్తి మాత్రమే పోతుంది. కానీ సైనికుడు శ్రమించకపోతే, అతడు అలసత్వంగా ఉంటే వాడి ప్రాణం పోతుంది. వాడిని నమ్ముకున్న అనేక మంది ప్రాణాలు పోతాయి. క్రైస్తవ జీవితం అంటే ఇట్స్ నాట్ ఆషామాషి కాదు. ఎందుకంటే అనేక మందిని సంరక్షించి దేవుని సన్నిధిలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉండగా, మనమే అలసత్వంగా ఉంటే, అడేజావు బడేజావు అన్నట్లుగా బ్రతుకును కొనసాగిస్తుంటే, ఆదివారం ప్రార్థనే, సోమవారం నుండి మన లైఫే, సండే బ్రదర్ మండే అదర్ అన్నట్లుగా మన జీవితం కొనసాగుతూ ఉంటే అది మనకి నష్టం రావటమే కాదు, దేవుని నామం అవమానించబడి అనేకులు క్రొత్తగా దేవుని రాజ్యంలో చేర్చబడకుండా మనం అడ్డుగోడలుగా ఉండిపోతాం అన్నమాట. అందుకని నేను చెప్తున్నాను, వ్యవసాయంలోనో, వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో శ్రమించటంలో నువ్వు అలసత్వం చూపిస్తే, శ్రమ పడడానికి నువ్వు పెద్దగా ఇష్టపడకపోతే మహా అయితే నష్టం వస్తుంది. వ్యవసాయం అయితే ఈ సంవత్సరం పంట పోతుంది, ఉద్యోగం వస్తే ప్రమోషన్ పోద్దు, లేకపోతే ఉద్యోగం పోద్దు, ఇంకొక ఉద్యోగం చేసుకుంటాం. వ్యాపారం అయితే ఆ వ్యాపారం దివాళా తీస్తుంది. కానీ సైనికుడు అలసత్వంగా ఉంటే వాడి ప్రాణం పోతుంది. విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక బుల్లెట్ అతని గుండెల్లో గుండా దూసుకుని పోవచ్చు. అతనిని నమ్మి సరిహద్దుల దగ్గర అతని కాపలగా ఉంచినటువంటి దేశం పరువు అప్రదిష్ట పాలైపోతుంది. అందుకని నేను క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిని అని ఎవరైతే అనుకుంటారో వారందరూ అలవర్చుకోవాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే శ్రమించడం. ఎస్ ఐఎమ్ రెడీ, దేవుని కోసం, క్రీస్తు కోసం ఎటువంటి శ్రమను అనుభవించడానికైనా నేను రెడీ అని ఎవరైతే అనుకుంటారో వారు మాత్రమే క్రీస్తు యేసు సైనికులుగా పనికొస్తారు.
వాళ్ళు మాత్రమే శిష్యులైనటువంటి ఫైటర్స్గా దేవుని కోసం నిలబడగలరు, పని చేయగలరు. నంబర్ 2, ఏంటి సైనికునికి ఉండవలసినటువంటి మరొక లక్షణం అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ. ఆగస్టు 15థ్కో జనవరి 26థ్కో ఈ మిలిటరీ వాళ్ళు చేసేటటువంటి విన్యాసాలన్నీ మనకు చూపిస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఒక స్టెప్ వేస్తే 100 మంది అందరికి ఒకే కాలు ఉందా అన్నట్లుగా వాళ్ళు వాక్ చేస్తుంటారు వారి డ్రిల్లో. నాకు కాలు ఎత్తబుద్ధి కావట్లంటే కుదరదు. నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా కాదు. క్రమశిక్షణ అనేది సైనికుడికి అవసరం. అదే 2వ అధ్యాయం తర్వాత 5వ వచనాన్ని మనం చదివితే ఎక్కడుంటుంది, జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. వాస్తవానికి క్రీస్తు యేసు కోసం మనం ఎలా పనిచేయాలా అనే దానికి ఆయన 3 వ్యక్తులను ఎంచుకున్నాడు. ఒకటి సైనికుడు, రెండోది ఆటగాడు, క్రీడాకారుడు. ఏదైనా ఒక ఆట ఆడుతున్నప్పుడు దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సార్ నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం సార్, కానీ ఓవర్లు ఏమీ ఉండకూడదు, నో బాల్స్, నో క్యాచెస్, నో వికెట్స్. నువ్వు బాల్ అయ్యి నేను కొడతా, నో రన్అవుట్స్. ఇలాంటి క్రికెట్ ఉంటుందండి? ఒకవేళ ఉంటే ఎవడైనా ఆడుతుంటే దాన్ని క్రికెట్ అనొచ్చా? ఎవ్రీ గేమ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ నియమం ప్రకారమే ఆడాలి. ఎందుకు? ఇఫ్ యూ వాంట్ టు విన్ ఆర్ గెట్ ప్రైజ్ యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. దానికి క్రమశిక్షణ కావాలి. క్రమం లేకపోతే అతడు గెలవడు. ఓ క్రీడాకారునికి క్రమశిక్షణ ఎంత అవసరమో ఓ క్రైస్తవునికి కూడా అంతే అవసరం అని పౌలు హెచ్చరిస్తున్నాడు. క్రీడాకారుడు రన్నింగ్ పోటీల్లో పాల్గొనాలంటే ఆ గేమ్ రోజు వచ్చే వరకు శుభ్రంగా ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడిపేసి ఆ రోజు శుభ్రంగా మంచి షూ వేసుకుని వెళ్ళి నిలబడితే గెలుస్తాడంటారా? ఆడు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తితే వాడికి బహుమతి ఇస్తారంటారు? కుదరదు. అలానే ఓ క్రైస్తవుడు కూడా క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో అనే దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీనిలో లిఖించి ఉంచాడు. ఈరోజు దైవ సేవకులు చాలా విస్తారంగా మాట్లాడుతూ వచ్చారు. దాన్ని చదువుతూ ఉంటే నా రూల్స్ అండ్ నా రెగ్యులేషన్స్ ఏంటో ఇది చెప్తుంది. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్లుగా కొనసాగేటటువంటి జీవితం వద్దు. చాలామంది ప్రేయర్కి వెళ్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలా తయారవుతున్నారంటే, పాస్టర్ గారికి కావాల్సిన కానుకలు మేము ఇస్తామండి, పాస్టర్ గారికి కావాల్సిన కానుకలు మేము ఇస్తాం, పాస్టర్ గారు మాకు నచ్చినట్లుగా ఉండాలి. దేవుని పిల్లలారా, పాస్టర్ గారికి నచ్చినట్టుగా ఉండడానికో మీకు నచ్చినట్లుగా పాస్టర్ గారు ఉండడానికో మనం పిలువబడలే. మనందరం కూడా దేవునికి నచ్చినట్లుగా ఉండటానికి ఒక క్రమమైనటువంటి జీవితం కొరకు పిలువబడ్డాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు క్రమం గలవాడు, అంతేగాని ఎక్కిరి తిక్కిరి దేవుడు కాదు. నేను మరలా రిపీట్ చేస్తున్నాను. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈరోజు ఒక రకంగా, రేపు మరొక రకంగా, ఎల్లుండి మరొక రకంగా ఉండేవాడు కాదు. ఆయన చేసేటటువంటి పనులన్నీ ఎడాపెడా ఎక్కిరి తిక్కిరిగా ఉండవు, అవన్నీ చాలా క్రమంగా ఉంటాయి. ఒక్కసారి మనం చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతిని మనం గమనిస్తే దేవుడు సృష్టిని చేయడంలో ఒక క్రమాన్ని ఆయన ఫాలో అయ్యాడు. ముందు ఆదామును చేసి మొదటి రోజు అబ్బా వీడిని చేసేసాను కానీ ఎక్కడ పెడదామా అనుకుని గాల్లో కొన్ని రోజులు ఏలాడ తీసి ఆ తర్వాత భూమిని చేసి ఎక్కడుండు అన్లా. మనిషిని దేవుడు సృజించే నాటికి అతడికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులను సమకూర్చి చేశాడు. అంటే ఈ ఫాలోస్ సర్టన్ రూల్స్. ఆయన ఒక క్రమాన్ని అనుసరిస్తాడు.
ఆయన క్రమమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన పిల్లలుగా మనము క్రమంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు క్రమమైన దేవుడు. ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి పిల్లలుగా మనం ఎలా ఉండాలి? క్రమశిక్షణ కలిగి ఉండాలి. సృష్టిని మనం గమనించినట్లయితే దానిలో ఒక క్రమం కల్పిస్తుంది. ఉదాహరణకి ప్రతి పగలు తర్వాత రాత్రి వస్తుంది. 4-5 పగళ్ళు వరుసగా ఉండే ఆ తర్వాత 4-5 రాత్రులు రావు. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? చలికాలంలో ఉన్నాం. తర్వాత వర్షాకాలమేనా? తర్వాత వచ్చేది వర్షాకాలమేనా? ఎండాకాలం. వర్షాకాలం రాదా? ఎప్పుడు రాదు. దేవుడు ఒక క్రమాన్ని ఉంచాడు. ఈ భూమి మీద, ఈ విశ్వములో ఉన్నటువంటి ప్రతిదానికి ఆయన ఒక క్రమాన్ని పెట్టాడు. మనందరం స్కూల్లో నేర్చుకున్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంట. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పట్టును, దానిని ఒక రోజు అందుము. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పట్టును, దానిని 1 సంవత్సరము అందుము అని మనందరం నేర్చుకున్నాం కదా. పైగా దానికి ఒక కక్ష ఉంది. దేవుడు ఒక దారి వేశాడు, దానికి చెప్పాడు, నువ్వు అటు ఇటు వెళ్ళావంటే జాగ్రత్త, నీకు వేసినటువంటి దారిలో నువ్వు నడవాలి. దాన్ని కక్ష అన్నాం మనం, ఆర్బిట్. పద్దాకి ఈ రూట్ అయితే బాగాలేదు, ఇంకొక రూట్లోకి వెళ్దాంలే అని వెళ్ళింది అనుకో, ఏమవుతుంది చెప్పండి? మరో గ్రహం కొద్దితో ఢీకొంటే మనందరం పాయసం అయిపోతాం, ఏం ఉండదు. ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? భూమి పుట్టినది మొదలుకుని జరుగుతూనే ఉంది. పోనీ భూమి ఏమన్నా దేకుతూ మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళుతుందా? చాలా స్పీడ్గా తిరుగుతుంది. అది చాలా స్పీడ్గా తిరుగుతుంది. దేవుడు సృజించిన నాటి నుండి ఈనాటి వరకు తనకు దేవుడు ఏర్పరిచినటువంటి దారిలో నుండి ఒక అడుగు కుడికే కానీ మరొక అడుగు ఎడమకే కానీ, సూర్యునికి కొంచెము దగ్గరగా కానీ లేకపోతే సూర్యునికి కొంచెం దూరంగా కానీ, ఒక్క భూమే కాదు గ్రహాలన్నీ అలానే తిరుగుతున్నాయి. కాబట్టి మనం బ్రతికి బట్టగడుతున్నాం. దీని అంతటిలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు క్రమమైనటువంటి దేవుడు. దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు 10 గంటలకు ప్రార్థన అమ్మ అంటే 12 గంటలు 10:30కి స్నానం చేస్తూ ఉంటారు కొంతమంది తల్లులు. ఇక అయ్యగారుల కంటే సరే పాటలు అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుని నాకు పాటలు ఇలా పాస్టర్ గారు అంటారు కొంతమంది. ఏంటి నీకు పాట ఇచ్చేది? 10కి ఆరాధన అంటే 10 మీ ఇంటి దగ్గర కాదు, 10 మందిరంలో. క్రమం కావాలి. క్రమము కానీ క్రమము కాని దానిని అక్రమము అంటాం. ఏదైతే క్రమం కాదో దాని పేరే అక్రమం. పాపమునకు మరో పదమే కదా అక్రమం. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అంటే, అదేంటి ప్రభువా, లోకాన్ని అంతటిని మేమేగా క్రమంలో పెట్టింది, నీ నామమును మేము దయ్యాలు ఎలగొట్టలేదా? జయరాజు గారు మీటింగ్ పెడితే స్పీకర్గా వెళ్ళింది కూడా నేనే కదా అని చాలామంది వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేశారో దేవునికి చెబుతూ ఉంటే ఆయన అంటారంట, అక్రమం చేయువారులారా నా దగ్గర నుండి. నీకు ఏది క్రమం అనిపిస్తుందో అది కాదు క్రమం. ఈ బైబిల్ ఏమి చెబుతుందో అది క్రమం. నాకు ఏది నచ్చుతుందో, నాకు ఏది ఇష్టంగా ఉంటుందో అది కాదు క్రమం. నేను ఎలా ఉండాలని ఈ బైబిల్ చెప్తుందో అదే క్రమము. ఆ క్రమమును నేను అతిక్రమిస్తే, ఆ ఆజ్ఞను నేను తిరస్కరిస్తే, పెడచెవిని పెడితే అది పాపమే. ఒక వ్యక్తి తాను నిర్వర్తించవలసినటువంటి పనిని నిర్వర్తించకపోవడాన్ని అతిక్రమం అంటాం. ఏంటి ఆ పని అంటే, భర్తగా, భార్యగా, అమ్మగా, నాన్నగా,
కుమారునిగా, కుమార్తెగా, యజమానిగా, పనివానిగా నీవు చేయు పనిని చేయనట్లయితే దానిని అక్రమం అంటాం. భర్తకు లోబడాలి, ఇది దేవుని ఆజ్ఞ. నీకు లోబడేదంటే మేమేం తక్కువ మీకు అంటే అది అక్రమం. అది నా మాట వింటలేదు సార్, నేను ప్రేమించలేకపోతున్నాను అంటే నీ మాట వింటే ప్రేమించమని బైబిల్లో లేదు. వింటదా వినదా ఆవిడ జాబ్, అది ప్రేమించు అనేది మన జాబ్. అలా కాకపోతే అది అక్రమం. వీటిల్లో మనందరం వచ్చేసి ఉంటాం అనుకుంటున్నాను. మనందరం ఏదో ఒక కోవకు వస్తాం కదా, భర్తగానో, భార్యగానో, అమ్మగానో, నాన్నగానో, కుమారునిగానో, కుమార్తెగానో, యజమానిగానో, పనివానిగానో. వీటిల్లో దేనిలోనైనా మనకు కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులను మనం నిర్వర్తించాలి. ఆ పనులను మనం చేయవలసిన రీతిలో చేయకపోతే అదేంటి? అక్రమం. అక్రమముగా బ్రతికేటటువంటి వాడు క్రీస్తుయేసు సైనికుడు కాలేడు. హీస్ అన్ఫిట్. అందుకని దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరము క్రమాన్ని నేర్చుకోవాలి. భక్తి జీవితానికి ఓ క్రమము ఉండాలి. మనలను చూసినటువంటి వారు అబ్బా వీళ్ళు ఏదో ప్రత్యేకంగా ఉన్నారు, ఇది ఎలా వాళ్ళకు వచ్చింది అని మనలను చూసి ప్రభు దగ్గరికి రావాలి. మేము మా పిల్లలకి వాళ్ళు ఎలా తినాలో, బట్టలు ఎలా కట్టుకోవాలో, ఇతరులతో ఎలా మాట్లాడాలో అన్నీ నేర్పిస్తూ ఉంటాం. చేతులు గోర్లు ఎంతవరకు ఉంచుకోవాలో, వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా నేర్పిస్తాం. వీటన్నింటిలో ఉద్దేశం ఒకటే, నన్ను ఎవరైనా చూసినప్పుడు నా వైపు ఏలెత్తి చూపించకుండా ఇతని జీవితం చాలా బాగుంది, నేను కూడా తెలుసుకుని ఇది ఎలా సాధ్యమో అలా ఉంటే బాగుంటుందని ఇతరుల ప్రభువు వైపుకు ఆకర్షించబడాలి అంటే మనము క్రమమైన జీవితాన్ని అనుసరించాలి. అమ్మా ఎగ్జామ్స్ వస్తున్నాయా, కొద్దిగా పుస్తకం తీస్తా ఉండు, ఏంటి అడుగుతావో తెస్తా ఉండు. ఎందుకు ఈ మధ్య పేరెంట్స్ చెబుతున్నటువంటి ఒక కంప్లైంట్ అంటే పిల్లల్ని చూస్తే భయం వేస్తుందంట. ఒకప్పుడు పేరెంట్స్ని చూస్తే పిల్లలు భయపడేవాళ్ళు. డాడీ ఇంటికి వస్తున్నారంటే, నాన్న వస్తున్నారంటే ఎక్కడ దొంగలు అక్కడనే, గప్ షిప్ అన్నట్టుగా పిన్ డ్రాప్ సైలెంట్. ఇప్పుడు అలా కాదు, పిల్లలు ఇంట్లో ఉన్నారని పేరెంట్స్ భయపడే పరిస్థితి వచ్చింది. టెక్నాలజీ ఎంత పెరిగిందో ప్రజలకు అంత టెక్కు పెరిగింది. టెక్నాలజీ మంచిది కాదని నేను అంటలేదు, కానీ దానిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకో. యవనస్తులైనటువంటి బిడ్డలారా జాగ్రత్త. హౌ డూ యూ బిహేవ్ విత్ యువర్ పేరెంట్స్? హౌ డూ యూ, మీరు మీ తల్లిదండ్రులతో ఎలా వ్యవహరిస్తున్నారు? పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలని బైబిల్ చెప్పింది, మీరు ఎలా ఉంటున్నారు? ఒకవేళ వాళ్ళని ఎదిరిస్తే, వాళ్ళతో మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే పర్లేదులే, మా నాన్నే కదా సర్దుకుంటారనుకుంటున్నావేమో. మెమ్మ సర్దుకోవచ్చు, మీ అయ్య సర్దుకోవచ్చు, కానీ దేవుడు సర్దుకోడు. దేవుడు సర్దుకోడు. ఆయన చెప్పినట్లుగా మనం వినాలే, కానీ మేము చెప్పినట్లుగా అప్పుడప్పుడు నువ్వు కూడా విను అంటే కుదరదు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనం బ్రతకాలి అంటే మనము ఖచ్చితంగా క్రమములో ఉండాలి. సైనికుడు ఎప్పుడు కూడా క్రమశిక్షణ కలిగి ఉంటాడు. అటువంటి క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. నంబర్ 3, ఒక సైనికుని యొక్క లక్షణాలను నేను ఇప్పటికీ 2 చెప్పాను. మొదటిదేంటి? అతడు శ్రమించడానికి ఇష్టపడతాడు. రెండవది క్రమశిక్షణ కలిగి ఉంటాడు. మూడవది తన నాయకుని సంతోషమే తన సంతోషం. 4వ వచనంలో, సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారములలో
చిక్కుకొనడు. అంటే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తన ప్రయారిటీ ఎప్పుడు కూడా యజమానుడు ఎలా సంతోషపడాలి, నన్ను దండులో ఎవరైతే చేర్చుకున్నారో, నాకు ఈ జాబ్ను ఎవరైతే ఇచ్చారో ఆ యజమానుని నేను ఎలా సంతోషపెట్టాలి, నా కమాండర్ని నేను ఎలా సంతోషపెట్టాలి అనేదే తన అల్టిమేట్. తను ఇచ్చినటువంటి కమాండ్ ఇతనికి నచ్చిందా నచ్చలేదా, అది బాగుందా బాగోలేదా కాదు. హీ కమాండెడ్, హీ హ్యాస్ టు ఫాలో. అతని ఉద్దేశము ఇతను సంతోషపడటం కాదు, సైనికుడు సంతోషపడటం కాదు, తనను సైన్యంలో చేర్చుకున్నటువంటి యజమానుని సంతోషపెట్టడమే. ఒక్కసారి సైన్యంలో చేరిన తరువాత ఇక తన ఇష్టము, తన సంతోషము, తన ఆలోచన అంటూ ఏమీ ఉండదు. యజమాని మాటే తన మాట మరియు బాట. యజమాని యొక్క మాటే తన మాట మరియు తన బాట. ఆ యజమానుడు చెప్పిందే తను చెప్పాలి. దానికి ఇంకా సఫిక్స్ ప్రిఫిక్స్ ఏమి ఉండవు, దానికి కలుపుటాలు తీసేయడాలు ఏమీ ఉండవు. యాజ్ ఇట్ ఈజ్గా కమాండర్ ఏం చెప్పాడో ఆ మాట ఒకవేళ చెప్పవలిస్తే ఇతరులకు అదే చెప్పాలి, నడవవలిస్తే ఆ మాట ప్రకారమే నడవాలి. ఆదివారం నీ మాట నా నోట పాటగా, నా బ్రతుకు బాటగా అని పాడచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత నీ బాట ఏంటో నాకేం తెలుసు, నీకు ఇష్టమైతే నా బాటలో రా, లేకపోతే లేదు అని వ్యవహరిస్తూ ఉంటాం. దట్స్ నాట్ ద థింగ్. యజమానుని యొక్క మాటే మన మాటగా, ఆయన మాటే మన బాటగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. తన చిత్తమును పూర్తిగా దండు నాయకునికి సమర్పించాలి. మా బైబిల్ స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు, సార్ నేను సొరకాయ కూర తినను సార్, సార్ నేను మట్టికాయల కూర తినను సార్ అంటే గోరు చిక్కుడుకాయలు, సార్ నేను బీట్రూట్ తినను సార్ అంటారు. మేము మా పిల్లలకు చెప్తాం ఇంటర్వ్యూలో, అమ్మా మీకు ఏ కూరలు నచ్చుతాయి, అబ్బాయిలు మీకు ఏ కూరలు అంటే ఇష్టం అని మిమ్మల్ని అడిగి వండుతామని మేము ఏమైనా చెప్పామా? ఇక్కడ మీకు ఏది నచ్చుతుందో మీరేదో తినరో దాంతో అసలు నిమిత్తమే లేదు. ఒక్కసారి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఏది పెడితే అది మారు మాట్లాడకుండా తింటమే. మేము తినను సార్ అంటే సర్దుకుని వెళ్ళటమే. దానిలో రాజీ పడేటటువంటి ప్రసక్తే. అమ్మ ప్లీజ్ అమ్మ ఈ పూటకి అడ్జస్ట్ అమ్మ, సాయంకాలం ఆమ్లెట్ చేసి పెడతామా, ఇలాంటి సీన్ ఏమి ఉండదు. అంటే దండులో జాయిన్ అయిన తర్వాత ఆయన చిత్తమే మన చిత్తం. అంతేగాని ఇక మనకంటూ ప్రత్యేకమైనటువంటి చిత్తాలేముండవు. నా చిత్తాన్ని ఆయనకు సమర్పించి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటాడు పౌలు. నా బ్రతుకు మూలంగానైనను నా చావు మూలంగానైనను ఆయన గణపరచాలని కోరుకుంటున్నాను అంటాడు. ఒకవేళ నేను బ్రతకటం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది అనుకుంటే నేను ఆయన కోసం బ్రతుకుతాను. లేదు, నేను చావటం మూలంగా ఆయన నామానికి మహిమ వస్తుంది అనుకుంటే చావడానికి నేను పడుతున్నాను అని చెప్తాడు పౌలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నేను ఉండాలని కోరుకోవడం కాదు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనము బ్రతకాలి అంటే యజమాని యొక్క సంతోషమే మన సంతోషంగా అలవర్చుకోవడం నేర్చుకోవాలి. నాయకుని మాట కొరకు వేచి ఉండాలి. ఎంతకాలం అంటే ఆయన చెప్పే వరకు. మధ్యాహ్నం దైవసేవకులు చెప్తున్నారు ప్రార్థనలు ఎలా ఉంటాయి చాలాసార్లు అంటే కిరాణా కొట్టుకు చీటీ రాసుకెళ్ళినట్టు ఉంటుంది. 2 కిలోల కందిపప్పు, 2 కిలోల మినపప్పు, 2 సాల్ట్ ప్యాకెట్లు, 4 ప్యాకెట్లు ఆయిల్, ఒక కొబ్బరి నూనె చేసే బాటిల్, మొత్తం
మొత్తం దేవునికి చదివేసి మనం ముందు వెనక మధ్యలో ఇజతో ఎస్ఐయా నాతో మాట్లాడయ్యా, అయ్యా నాతో మాట్లాడయ్యా అంటూ ఉంటాం. ఇప్పుడు నేను కిరణ్ గారితో అంటున్నాను సార్ మాట్లాడండి సార్ అని, లేకపోతే సార్ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారా అని అడిగాను. అడిగిన వ్యక్తిని నేనేం చేయాలి చెప్పండి, పర్లేదు. కిరణ్ గారిని నేను అడిగిన తర్వాత నేనేం చేయాలి, ఆయన ఏం చెప్తాడో వినాలి. అడిగేసి వెళ్ళిపోతే చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం అలానే చేస్తూ ఉంటాం. ప్రార్థన చేశాను సార్, దేవుడు జవాబు ఇవ్వలేదా? తల్లులు తండ్రులు నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు ఇష్టమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడడం, ఆయన మాట వినాలి అని నువ్వు అనుకుంటే యూ హ్యావ్ టు జస్ట్ వెయిట్. 2 రోజులు చూశాను సార్, 2 రోజులు చూస్తావా 2 సంవత్సరాలు చూస్తావా కాదు, నువ్వు ఏదైనా ఒక ప్రార్థన చేస్తే ఆయన దానికి జవాబు ఇచ్చే వరకు బ్రతికినంతకాలం కొన్నిసార్లు ఎదురు చూస్తూ వేచి ఉండాలి. నాయకుని ప్రాధాన్యతలే తనకు ప్రాధాన్యం. నాయకుడు ఏమనుకుంటున్నాడో అదే తనకు ప్రాముఖ్యం. మనుషులను సంతోషపెట్టువారు చేసినట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగింతుము అంటాడు పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనము మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని మాటలను విని లేకపోతే మనం చేసేటటువంటి పనులకు అబ్బా యోహాన్ గారు బాగా మాట్లాడారు అని అనుకుంటున్నారా లేదా? ఆడవాళ్ళకు బాగా నచ్చుతుందా నా ప్రసంగం, మగవాళ్ళకు బాగా నచ్చుతుందా, కుర్రాళ్ళకు బాగా నచ్చుతుందా, పెద్దవాళ్ళకు బాగా నచ్చుతుందా, కామెంట్స్ ఏంటి, కాంప్లిమెంట్స్ ఏంటి, అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? ఇది కాదు. నేను మాట్లాడవలసి వస్తే దేవుడు నాకు అప్పగించినటువంటి మాటలను నేను మాట్లాడాలి. ఆ తర్వాత ఎదుటి వ్యక్తులు ఎలా తీసుకుంటారో అనే దాంతో నాకు నిమిత్తం లేదు. దేవుడు మనలను జీవించమన్నట్లుగా మన బ్రతుకును మనం కొనసాగిస్తూ ఉండాలి. అది మన మేనమామకు నచ్చిందా, మన బాబాయికి నచ్చిందా, మన తోబుట్టువులకు నచ్చిందా, లేకపోతే మన ఊరోళ్ళకి నచ్చిందా కాదు. వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళు మనతో ఏకీభవించకపోవచ్చు. కానీ వాళ్ళను సంతోషపెట్టడానికి కాదు. నా కోసం ప్రాణం పెట్టి నన్ను పిలిచి నాకు ఈ పని అప్పగించిన నా యజమానుని సంతోషపెట్టుటయే నాకు ప్రాధాన్యం. కానీ నేను చేసేటటువంటి పని నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు నచ్చుతుందా నచ్చట్లేదా అని తెలుసుకుని వాళ్ళకు నచ్చినట్లుగా వ్యవహరించడానికి మనము ఎన్నుకొనబడలేదు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్లకు నచ్చినట్లుగా జీవించడానికి మనము క్రీస్తు యేసు యొక్క సైన్యములో చేర్చబడలేదు. ఆయనకు నచ్చినట్లుగా ఉండుటకు మాత్రమే. మనము చేయు ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడని, దానిని లిఖిస్తున్నాడని ఎరిగి ఆయనకు మన పనిని సంతోషము కలిగిస్తుందో లేదో ఎరిగి పని చేయాలి. నేను చేస్తున్నటువంటి పని, నేను జీవిస్తున్నటువంటి జీవితం, ప్రతిరోజు నీ బైబిల్ తెరిచి దానిలో నుండి నువ్వు చూస్తూ ఈజ్ మై లైఫ్ ఈజ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. దైవ సేవకులకు నేను చాలాసార్లు దైవ సేవకుల సదస్సులో ఈ మాట చెప్తాను. మీరు చేస్తున్నటువంటి పరిచర్య అద్భుతంగా ఉంది, గొప్ప ఉద్యోగంగా ఉన్నట్లుగా ఉంది, జనం వచ్చి చేరుతూ ఉన్నారు. ఎంతోమంది అప్పుడప్పుడు మీకు ఫోన్ చేసి, సార్ మీరు బ్రహ్మాండంగా ప్రసంగం చేస్తున్నారు సార్, మీరు పాట పాడుతుంటే నా హృదయం కరిగిపోయింది సార్, ఇరిగిపోయింది సార్, మొత్తం 2 కలిసి జరిగినాయి సార్ అని చెప్తున్నారు. అసలు మీరు వీరులు శూరులు అని చెప్తున్నారు. దాని అర్థం మీరు చేస్తున్న పని బాగుందని కాదు. అలా కాదు, అసలు మిమ్మల్ని ఎవడో పట్టించుకోవట్లేదు. మీరు ఇక్కడ ఒకరు ఉన్నారని, మీరు సేవ చేస్తున్నారని, మీరు దైవ సేవకులని ఎవరూ పట్టించుకోవట్లేదు.
అంటే దాని అర్థం మీరు మంచి పని చేయట్లేదని కాదు. దేవుని చిత్తములో దేవుణ్ణి మనం సంతోషపెడుతున్నామో లేదో, దేవుని చిత్తములో మనం ఉన్నామో లేదో కొలవడానికి ఇవి ప్రమాణికాలు కాదు. నీ బైబిల్ను నువ్వు తీసి చదువుతున్నప్పుడు దేవుని చిత్తములో నువ్వు ఉన్నావు అని నీ బైబిల్ చెబితే నీ చుట్టూ జనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ మాటలు వారికి ఇష్టం అవ్వచ్చు, లేకపోవచ్చు, నీకు మంచి రిజల్ట్స్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ నువ్వు ఇన్ ది రైట్ పాత్. నీవు చేసేటటువంటి పరిచర్య ప్రపంచమంతటా హర్షిస్తుంది, కానీ నువ్వు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీతో చెప్తుంది నువ్వు రాంగ్ ట్రాక్లో ఉన్నావంటే యు ఆర్ రాంగ్. నీకోసం ఈ రోజున సరి చేయడానికి లేదు బైబిల్లో ఉన్నదాని ప్రకారం మన బ్రతుకు సరి చేసుకోవటమే కానీ మన బ్రతుకు ప్రకారంగా బైబిల్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశమే లేదు. దేవుడు ఎప్పుడు కూడా కమాండ్స్ ఇస్తాడు కానీ రిక్వెస్ట్లు చేయడు. ఎవ్రీ వర్డ్ దట్ ఈజ్ ఇన్ ద బైబుల్ ఇట్స్ అ కమాండ్. రాజు ఎప్పుడు ఆజ్ఞయిస్తాడు కానీ సార్ యోహాన్ గారు ప్లీజ్ మీకు కుదురుతుందా, మీరు కుదిరితే చేస్తారా అని నాతో చెప్పడు. బికాజ్ హీ ఈజ్ అ రాంగ్ కింగ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన మన జీవితాల్లో అన్ని విషయాల్లో ప్రభు. అందుకని జస్ట్ మనం చేసేటటువంటి పనిని ఆయన చూస్తున్నాడు. నా పని చూసి ఆయన సంతోషపడితే నాకంటే ధన్యులు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా నేను చేస్తున్నటువంటి పని అందరూ మెచ్చుకుంటున్నా, ఆయన మెచ్చుకోకపోతే నాకంటే మించినటువంటి దురదృష్టవంతులు మరెవరు లేరు. నువ్వు చేస్తున్నటువంటి పని, నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం నీ బంధువులకు నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు మీ పేరెంట్స్కి నచ్చకపోవచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి అనేక మందికి నచ్చకపోవచ్చు, కానీ నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవిస్తుంటే దేవుడు దాన్ని లెక్కిస్తున్నాడు. ఒకరోజు నీకు బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అది మనం ముందుకు కొనసాగడానికి సహాయపడుతుంది. మన పనులు లోకానికి వెర్రితనంగా ఉండొచ్చు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగాను, రక్షించబడుతున్న మనకైతే అవి దేవుని శక్తిగాను ఉన్నాయి అంటాడు పౌలు భక్తుడు. మన పనులు కొన్నిసార్లు వెర్రితనంగా ఉంటాయి. మనకేదో ఒక అవసరత వస్తుంది, మనం ఏదో ఒక ఇబ్బందిలో ఉంటాం, మనందరం నలుగురం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా ఇటు పరిస్థితుల్లో నుండి మమ్మలను విడిపించు నాయనా అని. ఇబ్బంది వస్తే ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రినో రాజునో పట్టుకోవాలి, కానీ రూమ్లోకి వచ్చింది దేవుడు అని అడిగితే పనులు అవుతాయి అంటరా అంటారు. వాళ్ళకేం తెలుసు, అది మనకు తెలుసు. నేను మోకరించి నా అవసరతల కోసం నన్ను నేను తగ్గించుకుని దేవుని వైపు చూస్తూ నేను ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు కాదు మహా అద్భుతాలు చేస్తాడని నాకు తెలుసు. అందుకనే నా పనులు లోకానికి వెర్రితనంగా ఉన్నా, నేను చేసేటటువంటి పనులు పిచ్చితనంగా లోకం భావిస్తున్నా, నాకు కావాల్సింది ఒకటే, నేను చేసేటటువంటి పని నా యజమానుని సంతోషపరుస్తుందా లేదా. లోకం మెచ్చుట, లోకాన్ని మెప్పించడానికి మనం ఎన్నుకోబడలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు, ఆయన్ని సంతోషపరచడానికి మాత్రమే మనం ఎన్నుకోబడ్డాం. 4వది, సైనికుడు ఎప్పుడు ఓర్పుతో ఉంటాడు. సైనికుడని ఇక్కడ మా ఊరు బొమ్మేశారండి సార్ అనుకోకండి, ఎందుకంటే దేవుని వాక్యం ఇలా చెప్తుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలంలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఓర్పుకి వ్యవసాయకుని మించిన వ్యక్తి లేడు. ఎందుకంటే ప్రకృతి ఎలా ఉంటుందో వ్యవసాయదారునికి తెలియదు. తెలుసండి మీలో ఎవరికన్నా? ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉంటుందో ఏ వ్యవసాయదారుడికి తెలియదు. పరిస్థితి, ప్రకృతి మన పంటకు అననుకూలంగా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మనకు సామర్థ్యం కూడా, ఆ వ్యవసాయదానికి సామర్థ్యం కూడా ఉండదు. అయినా పరిస్థితులు ఎలా ఉన్నా పొలం దున్నుతాడు, విత్తనాలు ఎత్తుతాడు, మంచి పంట వస్తుందని ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాడు.
బట్ దెర్ ఇస్ నో గ్యారెంటీ. ఈ సంవత్సరం బాగా ఎండలేసి ఎండిపోవచ్చు, విస్తారమైనటువంటి వర్షాలు వచ్చి కొట్టుకుపోవచ్చు, పంట బాగా పండింది కోసుకుందాం అనుకునేటటువంటి టైంలో అకాల వర్షాలు వచ్చి నాశనం అయిపోవచ్చు, లేనిపోయిన బట్టి పురుగులు వచ్చి తినేయచ్చు. కానీ ఓర్పుతో వేచి ఉంటాడు. అందుకని ఓర్పు కలిగి ఉన్నటువంటి వ్యవసాయకుడే మొదటి పంటను అనుభవించినట్లుగా సైనికుడు ఓర్పుతో ఉండాలి. యజమానుని ఆజ్ఞ కొరకు ఓర్పుతో వేచి ఉండాలి. మరియు ఆయన అప్పగింపబడినటువంటి పనిని ముగించు వరకు మనం ఎప్పుడు వేచి ఉంటూనే ఉండాలి. సైనికులు ఓర్పుతో ఉంటారు. సైనికుని సామర్థ్యము కంటే అతని విధేయత మరియు అతని నిబ్బరత ఎక్కువగా పరిగణలోనికి తీసుకొని పడతాయి. నువ్వు ఎంత ఫైటరు, ఎంత పొడిచేస్తావు అనే దానికంటే కమాండర్ ఇచ్చినటువంటి కమాండ్కు నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు, దాని ప్రకారం ఎంత నిబ్బరం కలిగి వెళుతున్నావు అనేది ఎక్కువ పరిగణలోనికి తీసుకొని పడుతుంది. యుద్ధం వచ్చినప్పుడు నీకు నిర్దేశించబడినటువంటి ప్లేస్లో కాకుండా నేను వెళ్ళి ముందు నుంచుంటాను సార్ అంటే కుదరదు. అంతేనా మోజేస్ గారు? లేదు సార్ నాకు భయం సార్ నేను అనుకుంటాను అంటే కూడా కుదరదు. యజమానుడు ఎక్కడ ఉంచితే అక్కడ ఓర్పుతో నీ పనిని నువ్వు చేయడమే. నీవు క్రీస్తు యేసు యొక్క సైనికుడివి అనే భావన నీలో ఉంటే ఖచ్చితంగా ఓర్పును నీవు అలవర్చుకోవాల్సిందే. మన కష్ట పరిస్థితుల మధ్యలో ఇది ఎందుకు లేదా నాకే ఎందుకు అనే ప్రశ్నతో గాక ప్రభువు చూస్తున్నాడు, తగిన ఫలం ఇస్తాడని ఓర్పుతో వేచి ఉండడం మనం నేర్చుకోవాలి. దేనికోసమైనా ఎదురు చూసేవాళ్ళు, ఓర్పుతో ఉండేటటువంటి వాళ్ళు సిగ్గుపరచబడతారేమో, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగసిపోదురు అని దేవుని వాక్యం చెప్తుంది. ఓర్పుతో వేచియుండు. నీకు కష్టం వచ్చినప్పుడు ప్రభు అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు? అందరి పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఇలా నాకే ఎందుకు సంభవిస్తుంది? అందరి పిల్లలు బాగానే ఉన్నారు, నా పిల్లలకే ఇలా ఎందుకు వచ్చింది? అందరి పిల్లలు బాగానే చదువుకుంటున్నారు, నా పిల్లలకే ఎందుకు చదువు రావట్లేదు? అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, నాకే ఎందుకు రావట్లేదు అని దేవుణ్ణి ప్రశ్న వెంబడి ప్రశ్న వేయడం కంటే, నా పరిస్థితులన్నీ ఆయన చూస్తున్నాడు, నా జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి ఆయన అనుమతితోనే నా బ్రతుకులోనికి వచ్చింది కాబట్టి నాకు తప్పకుండా ఫలాన్ని అనుగ్రహిస్తాడని ఓపికతో ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది. నాకు ఖచ్చితంగా ఎవరు చెప్పారో గుర్తులేదు, కానీ సంబడి సెడ్ లైక్ దిస్. ఎవరో ఇలా అన్నారు, ఇన్ ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ టీచర్ ఈజ్ సైలెంట్. In the time of the examination, teacher is silent. అంతేనండి జాన్ గారు? పరీక్షల సమయంలో టీచర్లే మాట్లాడుతూ ఉంటారు, నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అదేనా సార్ అని. నాకేం తెలుసు, చదివింది నువ్వు, ఎగ్జామ్ రాసేది నువ్వు. అదేంటి సార్ మీరే కదా టీచ్ చేసాను సార్ అంటే, అప్పుడు అది ఎక్కడా? క్లాసులో. కానీ ఏ పిల్లలకి ఇలాంటి టీచర్లు అంటే ఇష్టం ఉండదు. కాపీలు కొట్టించేటటువంటి టీచర్స్, బోర్డు ఎగ్జామ్ అంటే బోర్డు మీద రాసే టీచర్లు అంటే అందరికీ ఇష్టం అవుతుంది కదా. మీ టీచర్లు ఎవరైనా ఇలా కాపీలు కూడా అందిస్తున్నారంటే మీ బతుకు నాశనం చేస్తున్నారని అర్థం. నిజం. అలానే మన కష్ట సమయాల్లో కొన్నిసార్లు దేవుడు పరీక్షగా దాన్ని మనం పంపిస్తే ఆయన సైలెంట్గా ఉంటాడు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, నా దేవుని అనుమతి లేకుండా ఈ పరిస్థితి నా బ్రతుకులోనికి రాలేదు. పౌలు భక్తుడు దీన్ని అర్థం చేసుకుని అంటాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, దట్ ఇస్ అండర్లైన్, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉదాహరణతో నా మాటలు నేను ముగిస్తాను. మీ అందరికీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అనుకుంటున్నాను నేను. చికెన్ బిర్యానీలో ఏమేమి వేస్తారు? చికెన్ బిర్యానీలో చికెన్ వేస్తారు, రైస్ వేస్తారు, నీళ్లు పోస్తారు, ఇంకా మసాలా వేస్తారు, అయ్యి ఆకులు వేస్తారు, జాజి పువ్వులు వేస్తారు,
జాపత్రి వేస్తారు, మరాఠీ మొగ్గలు వేస్తారు. మరాఠీ మొగ్గలు తినొచ్చా? అబ్బా పలవాలు వేస్తున్నారు భలే ఉంటాయి ఏమోనని ఒకటి నోట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? అమ్మ బాబాయ్, మరి ఇది ఎందుకు వేస్తారు? దేవుడు కొన్నిసార్లు జీడిపప్పులు వేస్తారు. మన బ్రతుకులో దేవుడు కొన్నిసార్లు జీడిపప్పులు లాంటి పరిస్థితులను అనుమతిస్తాడు. భలే ఉంటుంది, అబ్బా భలే ఉన్నాయి. కొన్నిసార్లు మరాఠీ మొగ్గలు వస్తాయి, జాపత్రి వచ్చి నొట్టు పెడితే అబ్బా. కానీ ఇవన్నీ కలిసి ప్రాపర్గా దాన్ని కుక్ చేసినప్పుడు, వండినప్పుడు అప్పుడు వస్తుంది మంచి స్మెల్. అలానే దేవుడు కొన్నిసార్లు కష్టమైనటువంటి పరిస్థితులను మన బ్రతుకుల్లోనికి అనుమతిస్తూ ఉంటాడు. అప్పుడు ఇదెందుకు ప్రభా, ఎప్పుడు జీడిపప్పు అయి ప్రభా, జాపత్రి వద్దు నాయన, జాజి పువ్వులు వద్దు ప్రభా, మరాఠీ మొగ్గలు వద్దు ప్రభా అంటే, ఇది మంచి బిర్యానీ అవ్వాలి అంటే ఇవి వేయాల్సిందే. క్రీస్తు యేసు యొక్క శిష్యులైనటువంటి సేవకునిగా మనం తయారవ్వాలి అంటే వీటిని అనుమతించవలసిందే. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా అది చేస్తుంది అని ప్రసంగి గ్రంథకర్త చెప్తాడు. దేవుడు మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులను అనుమతించినా దాని వెనుక దేవునికి ఓ గొప్ప ప్రణాళిక ఉందని గుర్తించి మనం బ్రతికితే దాన్ని ఓర్చుకోవడానికి ఈజీ అవుతుంది. మన కోసం ఆయనకున్నటువంటి ప్రణాళికలు ఎప్పుడు మనకు దీవెనకరమైనవి, మనలను బాగు చేసేవి, మనలను అనేక మంది ప్రజల ఎదుట ధీమాగా నిలబెట్టాయే కానీ మనము తలదించుకునేటట్లుగా, పాడైపోయేటట్లుగా చేసేవి మాత్రం కాదు. దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను. మనం 4 విషయాలు చెప్పుకున్నాం. ఒక వ్యక్తి సైన్యంలో చేర్చబడిన తరువాత, అతడు తర్ఫీదై సైనికుడుగా నియమించబడినటువంటి తర్వాత అతడు తప్పకుండా శ్రమ పడడానికి ఇష్టపడాలి. అతడు తప్పకుండా, రెండవది క్రమశిక్షణ కలిగి ఉండాలి. మూడవది తన యజమానుని సంతోషమే తన సంతోషంగా ఉండాలి. 4 ఓర్పుతో ఉండాలి. ఇదేంటి ఇలా ఎందుకు, ఇప్పుడే ఎందుకు? తెల్లవారుజామున లెగవమంటే తెల్లవారుజామున లెగవాలి, మధ్యరాత్రిలో లెగవమంటే మధ్యరాత్రిలో లెగవాలి, బరువులు ఎత్తుకుని నడవమంటే బరువులు ఎత్తుకుని నడవాలి, చెప్పులు కూడా లేకుండా నడవమంటే చెప్పులు లేకుండా నడవాలి. ఎలా చెబితే అలా, ఎప్పుడు చెబితే అప్పుడు, ఎవరైతే ఆ పనిని చేయడానికి, యజమానుని కమాండ్ని ఫాలో అవ్వడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారే క్రీస్తు యేసు యొక్క శిష్యులైన మంచి సైనికులు అవుతారు. అవునండి, నేను ఎప్పుడు దేవుని దగ్గర నుండి దీవెనలు ఆశీర్వాదాలు కాదు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నేను శ్రమ పడడానికి ఇష్టపడతాను అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, ఎవరైతే దానికి ఇష్టపడతారో అటువంటి వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి వ్యక్తులను కొద్దిమందిని ఆయన ఎంచుకుని భూలోకాన్ని తల్లక్రిందులు చేయడానికి ఆయన ఈ రోజున కూడా ఎదురు చూస్తున్నాడు అనేది వాస్తవం. మీ చుట్టుప్రక్కల గ్రామాల్లో, మీ పరిసర ప్రాంతాల్లో అంతేక మంది దేవుని సన్నిధికి రావడానికి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడానికి క్రీస్తు యేసు యొక్క శిష్యులైన సేవకుల యొక్క అవసరత ఉంది. దానికోసం నీకు శ్రమ ఉంటుంది, దానికోసం నువ్వు క్రమశిక్షణలో ఉండాలి, దానికోసం ఆయనను సంతోషపెడుతూ ముందుకు సాగాలి, దానికోసం ఓర్పుతో వేచి ఉండాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.